చింగూస్ వెల్కమ్ బ్యాక్ టు అనిక్ష కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. రిష్విన్ డే కేర్కి నా ఆఫీస్కి ఇవాళ ఫస్ట్ డే. సో మా ఫస్ట్ డే మేము ఎలా స్టార్ట్ చేయబోతున్నామో మీకు చూపించేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నాకైతే చాలా రోజులు అయిపోయింది ఇలా. మేము కాదు, నేను రెగ్యులర్గా లేచేది 7:38 అలా అవుతుంది. ఎప్పుడైనా లేట్గా పడుకుంటే 9 కూడా అవుతుంది. బట్ ఇంత ఎర్లీగా లేవడం ఇవ్వాలే. సో నేనైతే 5:30కి లేచాను. ఫస్ట్ డే కదా, ఎంతసేపు పడుతుందో ప్రిపరేషన్కి తెలియదు కాబట్టి. కాఫీ పెట్టుకున్నాను, బట్ అవి చల్లగా అయిపోయినాయి. ఇంకొకసారి వేడి చేసుకుందామని పక్కకు పెట్టేసి ఓపిక లేదు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తినేసి కాఫీ వేడి చేసుకుంటాను. అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ కిచిడి చేసేసుకున్నా, అలాగే పాలు కాచేసాను పెరుగు తోడేద్దామని. సో ఇందులో ఏంటి 2 ఉన్నాయి అనుకోకండి, అది నాకు తీసుకోవడానికి కుదరట్లేదు, అందుకనే ఒక గరిట వేసాను ఇందులో. అండ్ ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ ఆల్రెడీ కళ్యాణ్ కోసం పోసేసాను. వాష్ చేసి తను నానబెట్టుకుంటా అన్నారు. అసలు పోయొద్దన్నారు, బట్ మనం కష్టపెట్టలేం కదా హస్బెండ్ని. అండ్ ఇక్కడ క్రిష్విన్ కోసం మిల్క్, క్రిష్విన్ బ్యాక్ ప్యాక్, ఇంకా లంచ్ బ్యాగ్ రెడీ. సో బ్యాక్ ప్యాక్లో ఏం లేదు, జస్ట్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్, ఇంకా బ్లాంకెట్, క్రిప్ షీట్, అంతే. ఇంకా లంచ్ బ్యాగ్లో అయితే జస్ట్ నేను మెయిన్ లంచ్కి పెడితే సరిపోతుంది. మిగతాదంతా యాక్చువల్లీ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఎవ్రీడే మీట్ ఉంటుందంట లంచ్లో. సో మేము నాన్ వెజ్ తినము కాబట్టి మాకు మీట్ పెట్టద్దు అని చెప్పాము. సో దానికోసం క్రిష్విన్కి నేను మెయిన్ కోర్స్ అంటే లంచ్ ఒకటి పంపిస్తున్నాను. సో ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఓట్స్ కిచిడి చేశానని చెప్పాను కదా, సో అది చేస్తున్నా. క్రిష్విన్ ఇంకా లేగలేదు. సో నేను క్రిష్విన్ లేచేలోపు బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ మై మెస్సీ హెయిర్. ఇంకా నేను హెయిర్ సెట్ చేసుకోలేదు. రెడీ అయిపోయాను, ఇంకా హెయిర్ ఒకటి సెట్ చేసుకోవాలి. క్రిష్విన్ని రెడీ చేసిన తర్వాత హెయిర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను తినేసి మళ్ళీ కలుస్తా కుదిరితే, ఎందుకంటే క్రిష్విన్ లెగిస్తే బిజీ అయిపోతుంది. సో అప్పుడు స్కూల్ దగ్గర చూద్దాం. See you all. క్రిష్యన్లు ఫస్ట్ డే స్కూల్కి ఆడుకుంటావా మంచిగా? మమ్మీ డాడీ ఉండరు అక్కడ, పప్పా పప్పా మమ్మీ మమ్మీ అని ఏడుస్తావా? ఎట్లా ఏడుస్తావు? You're looking so cute, Nanya. స్కూల్ బ్యాగ్, నువ్వు క్యూట్ ఉన్నావు. ఫస్ట్ మంచిగా ఆడుకో, తిను, పడుకో, అన్నీ చెయ్యి, ఏడవకు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఆడుకో, ఓకేనా? లవ్ యూ కన్నయ్యా. చూడరా, క్రిష్విన్, how are you feeling, baby? How are you feeling? Exciting and happy. ఇదిగోండి, ఇదే క్రిష్విన్ డే కేర్ క్రియేటివ్ వరల్డ్.
ఇదంతా పార్కింగ్. అక్కడ ఇంత స్టార్టింగ్ చూసారు కదా, అదేమో స్కూల్ అండ్ అది బ్యాక్. ఇక్కడ నుంచి చూపిస్తా. క్రిష్విన్, క్రిష్విన్, ఆర్ యూ రెడీ నానా? వాడు ఏంది బిక్తర్ మొహం వేసాడు. సరే మా ఇద్దరిని తీయ. వీడియోనా ఆడియోనా? వీడియోనా ఫోటోనా? వీడియో. Come. Let's go to the class. Come. It's okay. That's okay. It's okay. Come here. You're okay. We'll have fun today. Good job, Ashy. You got that for? Hello, Krishwin. Mom. ఇప్పుడు బెటర్ ఏమో. హలో. ఆడుతున్నాడు. మళ్ళీ చూసాడంటే ఏడుస్తాడు. సో క్రిష్విన్ని స్కూల్లో డ్రాప్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే నా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాము. కొంచెం లేట్ అయింది. ఫస్ట్ డే కాబట్టి అసలు ఏ టైంలో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అదంతా ఫిగర్ అవుట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. హౌఎవర్ నేను 4:30కి లేచిన, మెల్లగా చేసుకుంటూ వచ్చాను. టైం ఉంది కదా అని. బట్ అట్లా కాదు, రేపు కొంచెం క్విక్గా చేయాలి అనుకుంటున్నా. అండ్ క్రిష్విన్ అప్డేట్ వచ్చేసరికి క్రిష్విన్ని క్లాస్కి తీసుకువెళ్ళిన వెంటనే ఫస్ట్ కొంచెం భయపడి మా వెనక దాక్కున్నాడు. ఒక జస్ట్ 1 minute 2 minutes అంతే. తర్వాత వెళ్ళిపోయి వాడే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా వాడు కూడా వెళ్ళి కూర్చున్నాడు. స్నాక్స్ ఇస్తే స్నాక్స్ తింటున్నాడు. మేమైతే షాక్ అయిపోయాము. అట్లీస్ట్ మా వైపు చూడలేదు, వెళ్ళిపోయి కూర్చుని స్నాక్స్ తింటున్నాడు. ఇంకా మేమే ఎలాగో ఎంగేజ్ అయిపోయాడు కదా అని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చేసాము. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేనైతే వెళ్తాడా అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ 1 minute చూసినప్పుడు అబ్బా ఇంకా వెళ్తాడా వెళ్ళడా అనే ఫీలింగ్ వచ్చింది. ఏవేవ్లు కదా, ఫస్ట్ 1 minuteకి నాకు ఏంటి వీడు వెళ్తాడా, ఇప్పుడు ఏడుపు ఏమైనా సీన్ స్టార్ట్ చేస్తాడేమో అని నా కళ్ళల్లో గిర్రని స్టార్ట్ అవుతున్నాయి. వాడు వెళ్ళిపోయి కూర్చున్నాక వీడేంది అసలు మనం పట్టించుకోలేదు అనుకున్నా. వెరీ హ్యాపీ ఫర్ దట్. చూడాలి ఎంతసేపు ఉంటాడో అలా. హోప్ అంతా గుడ్ అవ్వాలి. సో నా ఆఫీస్కి ఇది లేట్ అయిపోతుంది. బాయ్. వచ్చేసామా? త్వరగానే వచ్చామైతే. వచ్చేసాం. అదే మా ఆఫీస్. కనిపిస్తుందా? కనిపించకపోవచ్చు, దూరంగా ఉంది. అంటే కనిపిస్తుందేమో అని చూశాను పెట్టి కెమెరా, బట్ కనిపించట్లేదు. అది బ్లర్గా అయిపోయింది. నేను పరిగెత్తుకుంటా ఇంకా వెళ్ళిపోతాను. బాయ్. Sure everyone. It's a video. You can get them. They are busy. What happened?